హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పన్నీర్తో ఏ రెసిపీ చేసినా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు కదా. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మంచి గ్రేవీతో పన్నీర్ కర్రీ, రోటీ, రైస్, పులావ్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా గ్రేవీ కోసం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. బాండిలో ఆయిల్ వేసి వేడయ్యాక 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక 5 టమాటాలు, ఒక ఆనియన్, 6-7 బాదం జీడిపప్పు పలుకులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటికి సరిపడా సాల్ట్ వేసి 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి మూత పెట్టుకుని మగ్గాక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకుని గ్రేవీలో వేసుకుంటే బాయిల్ అయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇక కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ పల్చగా అయిపోతుంది. చూసుకుని మనకు కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకుని ఇందులో ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుని మంచిగా చేత్తో క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవటమే. మంచి క్రీమీ టెక్స్చర్తో పన్నీర్ కర్రీ రెడీ. కాంబినేషన్గా వెజిటబుల్ పులావ్ ప్రిపేర్ చేశానండి. ముందుగా కుక్కర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ పీసెస్ని యాడ్ చేసుకుని సరిపడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, టమాటో ముక్కలు, నానబెట్టిన బఠానీ కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి వాటర్ 1కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయాలండి. నార్మల్ వాటర్ యాడ్ చేస్తే రైస్ విరిగిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ రానివ్వాలి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా పులావ్ రెడీ అయిపోయిందో. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకోవటమే. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.